క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో శుభోదయము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ దైవ ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఉదయ సమయంలో మీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడానికి కృపనిచ్చినందుకు వందనాలు. వింటున్న ప్రజల జీవితాలలో ఆత్మీయ మేలులు కలిగించండి. బోధిస్తున్న నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని తండ్రి, మీ సిలువ ప్రత్యక్షతలో నుంచి మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథంలో నుంచి 55వ కీర్తన నేను చదువుతాను. శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము. నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువులు శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషములు మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచూ ఉన్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందని అనుకొంటిని. పట్టణములో బలాత్కారమును కలహములు జరుగుట నేను చూచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము. వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుతున్నవి. దాని మధ్యన నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టుపడువాడు నా యందు పగబట్టినవాడు కాదు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగములనందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును. యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థనను ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు. అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేనివారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా ఉన్నవారికి వారు బలాత్కారము చేయుదురు. తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి. అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి. అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడదోయదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైనను బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రియమైన వారలారా, మనం చదువుకున్న ఈ 55వ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన రాస్తూ ఉన్నప్పుడు దావీదు భక్తుడు చాలా టెన్షన్లో ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఏమిటి దావీదునికి కలిగినటువంటి ఇబ్బంది అని గమనిస్తే, పరిశుద్ధ గ్రంథములో దావీదు యొక్క స్నేహితులు గుంపుగా కూడి
దావీదు మీద తిరుగుబాటు చేసిన సంఘటన ఒకటి ఈ వాక్యంలో మనకు బోధపడుతూ ఉంది. స్నేహితులు అందరూ గుంపు కూడారా అంటే కాకపోవచ్చు. కానీ ఒకానొక స్నేహితుడు దావీదుకు విరోధముగా ఒక గుంపుని తయారు చేశాడు. దావీదుకి విరోధంగా యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది, లేకపోతే తిరుగుబాటు లేవనెత్తడం జరిగింది. ఇది అతని కుమారుడైన అబ్షాలోముతో కలిసి చేసిన తిరుగుబాటు. అనగా అబ్షాలోము రాజ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు దావీదు స్నేహితులలో ఒకడైనటువంటి అహీతోపేలు అనేవాడు ఈ తిరుగుబాటుకి కారణమని చాలామంది అభిప్రాయం. నేను కూడా వాక్యం చదువుతున్నప్పుడు అదే స్పృశించింది. దావీదు జీవితంలో ఇంత గొప్ప తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తే అబ్షాలోము తన కుమారుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. కానీ ఆ తిరుగుబాటుకి కర్త కర్మ క్రియ అహీతోపేలు అయి ఉండే అవకాశం ఉంది. అతను దావీదుతో పాటు రాలేదు అని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం ప్రియులారా. ఇప్పుడు దావీదు పరిస్థితి, దావీదు పట్టణంలో ఉన్నాడు. కానీ ఆ పట్టణంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. పుకార్లు, అసత్యాలు, అపనిందలు షికారులు చేస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దావీదు ఈ మాటల్ని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, తన ఆందోళనని, తన వేదనని, తన శ్రమని వ్యక్తం చేస్తూ ఉన్న కీర్తన ఈ కీర్తన. ది మస్చిల్ కీర్తన అని రాయబడింది, అంటే ఉపదేశించే కీర్తన. దీనిలో దావీదు కొన్ని మాటలను ఉపదేశంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనకి పైన ప్రధాన గాయకునికి అని రాయబడి ఆ ప్రక్కనే హెబ్రీ భాషలో ఇలా ఉంటుంది. హెబ్రీ గ్రంథంలో యోనా ఎలేం రెబోకిమ్ అని రాయబడి ఉంటుంది. అంటే దూరములో నుండి చెట్ల మధ్య నుంచి ఎగిరి వస్తున్న పావురము అని అర్థం. పట్టణంలో ఆందోళనలు తీవ్రతరమవుతూ ఉన్నాయి. దావీదుకి భవిష్యత్తు అర్థం కాక దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని నిశ్చయత ఒకటే, నాకు సమీపంలో ఎవ్వరూ కూడా సహాయం చేసేవాళ్ళు కనబడట్లేదు, నీ మీద ఆధారపడ్డాను. రాబందులు ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి, కానీ నువ్వు శాంతి కపోతాలను పంపిస్తావని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను అని దావీదు చేసిన ప్రార్థన మనకిక్కడ కనబడుతుంది. ఈ కీర్తనలో నమ్మక ద్రోహం చేసినటువంటి స్నేహితులు ఏమవ్వాలని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా దావీదు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇక వివరాల్లోనికి వెళదాం. వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి భాగం, మొదటి చరణం 1 నుంచి 8 వచనాల వరకు దావీదు యొక్క మనోవ్యధను గురించి రాశారు. 1 నుంచి 8 వచనాల వరకు. దానిలో మొదట దావీదు ఏమనుకుంటూ ఉన్నాడు, ఆ తర్వాత దావీదుకున్నటువంటి భయం ఏంటి, ఆ తర్వాత దావీదు ఆశ ఏంటి, ఇలా ఈ 3 ప్రశ్నలు అక్కడ మన ఎదుట తలెత్తుతూ ఉన్నాయి. ఇది చదువుతూ ఉన్నప్పుడు నేను చదువుతాను. మొదట 1 నుంచి 3 వచనాల వరకు. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచూ ఉన్నాను. వారు నా మీద దోషము మోపుచూ ఉన్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. ప్రియమైన వారలారా, దావీదు మనసులో అనుకుంటున్న విషయాలు, ఆ పరిస్థితిని గురించి దావీదు మనసులో ఉన్న ఆలోచన,
ఆయన అంటున్నాడు, నా ప్రార్థన వినుము, నాకు జవాబిమ్ము. ఆ తర్వాత శత్రువుల శబ్దమును బట్టి, బలాత్కారుల దుష్టత్వమును బట్టి, లేకపోతే బలాత్కారమును బట్టి నేను చింతపడుతూ విశ్రాంతి లేక మూలుగుతూ ఉన్నాను. వాళ్ళేమో నా మీద దోషాలు మోపుతూ ఉన్నారు. ఆగ్రహం గలవారై నన్ను హింసిస్తూ ఉన్నారు. అంటే దావీదుని నిందించడం ప్రారంభించారు అని చెప్తూ ఉన్నాడు. నా పరిస్థితి ఇలా తయారైపోయింది అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం అకస్మాత్తుగా అపాయకర స్థితిలోనికి జారిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజెప్పేటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. చింతపోతాము, విశ్రాంతి తీసుకోవాలనిపించదు, ఏడవాలనిపిస్తుంది, కానీ బిగ్గరగా ఏడవలేము. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దావీదు భయం ఏంటంటే 4-5 వచనాల్లో అంటున్నాడు, నా గుండె నాలో వేదన పడుతూ ఉన్నది, మరణ భయము నాలో పుడుతూ ఉంది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసింది. దావీదు భయం ఎంత చక్కగా చెప్తున్నాడో, తనకి ఎంత భయం ఉంది అనే విషయాన్ని. నా గుండె నాలో వేదన పడుతూ ఉంది, మరణ భయం, చచ్చిపోతాననే భయం నాకు వచ్చేసింది, దిగులు వణుకు నాకు పుడుతూ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులు నా చుట్టూ ఉన్నాయి. నాకేం చేయాలో తెలియడం లేదు ప్రభువా, ప్రార్థిస్తూ ఉన్నాడు. 6-7 వచనాలు మనం గమనించినట్లయితే, ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందును. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించు ఇందునే అనుకొంటిని. దావీదు అంటూ ఉన్నాడు, ఒకవేళ ఈ పరిస్థితుల్లో నాకు గనక ఒక పక్షికి రెక్కలు ఉన్నట్లు రెక్కలుంటే వీళ్ళ మధ్యలో నుంచి అలాగే పైకి ఎగిరిపోయి ఈ పరిస్థితులన్నింటి నుంచి తప్పించుకొని ఎక్కడన్నా అడవిలోకి పోయి బ్రతికైనా ఉండేవాడిని. ఈ సుడిగాలి, తుఫాను, పెనుగాలులు ఇట్లాంటివి నన్ను తాకకుండా ఒక విశ్రాంతికరమైన స్థలంలోనికి నేను వెళ్ళి బ్రతికుండేవాడిని. కానీ అలా పక్షుల లాంటి రెక్కలు నాకు లేకుండా పోయాయే అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఇలా ఉండుంటే బాగుండేది నా జీవితంలో అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అట్లాగే 9-15 వచనాల వరకు దావీదు ఆగ్రహాన్ని, కోపాన్ని మనం చూస్తాం. చదువుతాను. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూస్తూ ఉన్నాను. ప్రభువా, అట్టి పనులు చేయి వారిని నిర్మూలము చేయము. రాత్రి పగలు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుతున్నారు. పాపమును, చెడుతనమును దానిలో జరుగుతున్నాయి. దాని మధ్య నాశన క్రియలు జరుగుతున్నాయి. వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుతూ ఉన్నాయి. ఎంత తీవ్రమైనటువంటి ఆరోపణలు దావీదు చేస్తూ ఉన్నాడు చూస్తున్నాం. పట్టణంలో బలాత్కారము జరుగుతున్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి పనులు చేసేటువంటి వాళ్ళని నిర్మూలన చేసి వాళ్ళ నాలుకల్ని నరికిపారి అనవసరమైన మాటలు మాట్లాడకుండా రాత్రి పగలు వారు పట్టణపు ప్రాకారాల మీద తిరుగుతూ ఉన్నారు. పాపము, చెడుతనము దానిలో కనబడుతూ ఉంది. ఆ పట్టణంలో దాని మధ్య నాశన క్రియలు జరుగుతూ ఉన్నాయి. వంచన, మోసం, కపటము దాని వీధుల్లో కనబడుతూ ఉంది. ఇప్పుడు 12వ వచనం నుంచి 14వ వచనం దాకా తన స్నేహితుడైన శత్రువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను దూషించువాడు శత్రువు కాదు. ఒకవేళ శత్రువు అయితే భరిస్తాను నేను, వాడికి తెలియదులే, అందుకని వాడు నా మీదకి యుద్ధానికి వచ్చాడని భరిస్తాను. కానీ నా మీదకి యుద్ధానికి వచ్చిన వాడు నా స్నేహితుడు. వాడి నుంచి నేను ఎలా దాగి ఉండేది? వాడి స్నేహితుడని నా దగ్గరికి వస్తున్నప్పుడు స్నేహితుడిని చూసి ఎవరైనా దాక్కుంటావా? స్నేహితుడిని చూసి కౌగిలించుకుంటాం, స్నేహితుడిని కూర్చోబెడతాం ఇంట్లో, స్నేహితుడికి ఉపచారం చేస్తాం, గౌరవిస్తాం. కానీ
అలా గౌరవించడానికి నేను దాక్కోకుండా వాడి ఎదుటికి వెళ్తూ ఉంటే వాడు మాత్రము నాకు విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎట్లాంటి స్నేహితులమో తెలుసా? ఎన్నోసార్లు చాలా మంచి మంచి విషయాలను గంటల తరబడి కూర్చొని మాట్లాడుకున్నాం మేమిద్దరం. దేవుని మందిరంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇద్దరం కలిసి గుంపులు గుంపులుగా జనాన్ని వేసుకెళ్ళాం. ఆ గుంపులు గల జనాలతో కలిసి ఆడాము, పాడాము, సంతోషించాం. ఆదివారం దేవుని మందిరంలో ఉత్సాహంతో కలిసి చిందులేసాం. వాక్యాన్ని ఇద్దరం కలిసి విన్నాం, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. అలాంటి ప్రాణ స్నేహితుడైనటువంటి వాడు ఇప్పుడు నాకు విరోధంగా మారి నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం నాకు మరింత వేదనగా అనిపిస్తుంది అన్నాడు. నిజమే ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మనం ఎవరినైతే ప్రేమించామో వాళ్ళు మన వెనకాల గుంటలు తీస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. మన వైపు నుంచి వాళ్ళని ప్రేమించడంలో ఏ లోపము ఉండదు, కానీ వాళ్ళు మాత్రం ద్రోహం చేస్తూనే ఉంటారు. అది వాళ్ళ యొక్క క్యారెక్టరు లేకపోతే పరిస్థితుల ప్రభావము మనం ఎరుగం, కానీ ద్రోహం అనేది మాత్రం జరుగుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళ వల్ల వేదన ఏర్పడుతుంది. దావీదు అట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాడు. నా జీవితంలో కూడా అనేక మార్లు మనం ప్రేమించినటువంటి వాళ్ళు మనకు తిరుగుబడి ద్రోహం చేసిన సందర్భాలని నేను అనేకం చూశాను. ఎంతో ప్రేమిస్తాం, ప్రాణమిస్తాం, కానీ వాళ్ళకి ఆ ప్రేమ ఎందుకు కనబడదో తెలియదు. ప్రేమలో ఉన్నటువంటి మేలులన్నీ అనుభవించిన తర్వాత జస్ట్ 5 minutes తర్వాత మన వెనకాలకి వెళ్ళి మన గురించి చెడుతనాన్ని మూటగట్టుకెళ్ళి చెప్తున్నటువంటి వాళ్ళు. మనము ఏదైనా ఒక విషయాన్ని చర్చించినప్పుడు అవతలికి వెళ్ళి ఆ చర్చను ప్రక్కదోవ పట్టించి దానిలో పెడర్థాలను ప్రజలకు చెప్పేవాళ్ళు, కుట్రని బలం చేసేవాళ్ళు, మన విరోధులతో చేతులు కలిపేవాళ్ళు, శత్రువుల యొక్క స్వభావాన్ని రెచ్చగొట్టేవాళ్ళు. ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. బహుశా ఈ అహితోపేలు గురించే ఈ మాటలు రాశారని నేను అనుకుంటూ ఉన్నాను. వాళ్ళకి ఏమవ్వాలని కోరుకుంటున్నాడంటే వాళ్ళకి అకస్మాత్తుగా మరణం వచ్చేయాలి. చెడుతనము వాళ్ళ అంతరంగాల్లో ఉంది, ఇంక వాళ్ళకి మనం ఏం చేసి ప్రయోజనం లేదు అని అంటూ ఉన్నాడు. తర్వాత 16 నుంచి 23 వచనాల వరకు దావీదు జవాబులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించును. వాక్యంలో చెప్తూ ఉన్నాడు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము తేడా లేకుండా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను నా దేవుని సన్నిధిలో. ఆయన నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు. నా మీదకు ఉండేటువంటి శత్రువులు చాలామంది ఉన్నారు, వాళ్ళని నా మీదకి రాకుండా ఆయన ఆపుతాడు, ఆయన అడ్డగిస్తాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తనకు ఎవరైతే విరోధులుగా ఉన్నారో, దేవుని భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడే చూసుకుంటాడు. తర్వాత అంటున్నాడు, తమతో సమాధానముగా ఉన్నవారికి వారు బలాత్కారం చేస్తారు, వారు చేసిన నిబంధనను అతిక్రమిస్తారు. అలాంటి వాళ్ళంటే సమాధానంగా ఉన్నటువంటి వాళ్ళతో ప్రమాణం చేసి మనం అందరం హాయిగా సంతోషంగా గడపాల్సిన వాళ్ళం అని అనుకుంటారు, కానీ వాళ్ళు ఆ మాటలను మర్చిపోయి వాళ్ళకే ద్రోహం చేస్తారు. వాళ్ళ మాటలు చాలా స్వీట్గా ఉంటాయి, కానీ వాళ్ళ హృదయంలో తగాదా ఎప్పుడెప్పుడా అని కాచుకుని ఉంది. వాళ్ళు తగాదా వేయడానికి కాదు, మనకు మరొకరికి తగాదా పెట్టడానికి, కలహాన్ని కల్పించడానికి, పగని పుట్టించడానికి,
శత్రువులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, వారి నోటి మాటలు మృదువుగా ఉన్నాయి, వారి హృదయంలో కలహం, వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి కత్తులే. ఇప్పుడు అంటున్నాడు, ఇన్ని ఉన్నా కూడా నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, నా భారము దేవుని మీద మోపుతాను, ఆయనే నన్ను ఆదుకుంటాడు. నీతిమంతుల్ని ఆయన ఎప్పటికీ కదిలించడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడదోసి వాళ్ళని అలాగే వదిలేసి, వాళ్ళు సగం రోజులు కూడా బ్రతకరు, ఇచ్చిన ఆయుష్ కాలంలో సగం కూడా బ్రతకలేరు. కనుక నేను నీ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను, నన్ను కనికరించు. నీ యందు నమ్మకం ఉంచుతూ ఉన్నాను, నన్ను బ్రతికించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, చాలా లోతైన విషయాలు, చక్కటి విషయాలు దేవుడు మనతో ఈ గ్రంథం ద్వారా మాట్లాడాడు. మరి ప్రత్యేకంగా మనము వేదన పడుతున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శత్రువులు మన పైకి వస్తున్నప్పుడు, వాళ్ళు శత్రువులు కాదు, మునుపటి స్నేహితులు అనే విషయం తలుచుకుంటే ఎంత బాధేస్తుందో. వాళ్ళకి మనం ఏమీ కీడు చేయలేదు, అయినా సరే మనకు కీడే తలపెడుతూ ఉన్నారు. ఏమి అనకుండానే మన మీదకి తిప్పేస్తూ ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా, మనుషులు ఎలా ఉన్నా, మనకు ఒక ఆయన ఉన్నాడు, అన్నిటి మధ్యలో మనల్ని నడిపించగలిగినటువంటి నమ్మదగినవాడు మన యేసయ్య. యేసయ్యకే నమ్మక ద్రోహం జరిగితే మనకు జరగదా చెప్పండి? యేసయ్యనే వెన్నుపోటు పొడిస్తే మనల్ని పొడవరా చెప్పండి? జరుగుతాయి. కానీ వాటన్నింటి మధ్యలో కూడా ఎలా జయించాలో నేర్పించేటువంటి దేవుడు మనకున్నందుకు దేవునికి కోట్ల కొలది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ జీవితంలో కూడా ఇలాంటివి ఎదురవుతాయి ప్రియులారా. జ్ఞాపకం చేసుకోనండి, మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోనండి, దావీదును జ్ఞాపకం చేసుకోనండి. వాటి నుంచి ఎలా అధిగమించి దేవునికి నమ్మకంగా బ్రతికారో జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, చక్కటి విషయాలు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. ఈ మాటలు మా జీవితాలకు ప్రయోజనకరంగా ఉన్నట్లు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభువా, ఈ రోజంతయు మీ కృప మాకు తోడుగా ఉంచండి. మీ వాక్యాన్ని వెంబడించేటువంటి కృపనివ్వమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప ఈ రోజంతయు మీకు తోడయుండి కాపాడి నడిపించునుగాక. మీ అందరికీ వందనాలు.